హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబి నగరంలో. ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా 1/2 కేజీ చికెన్తో కుక్కర్లో చికెన్ కర్రీని చేసి చూపించబోతున్నానండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసిన 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం తీసుకున్న 1/2 కేజీ చికెన్కి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సరిపోతాయండి. ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం మసాలాను రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, ఒక యాలుక, బిర్యానీ ఆకు చిన్న ముక్క వేసుకొని సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దు. 1 టీ స్పూన్ నువ్వులు, 10 జీడిపప్పులు కూడా వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మీకు కొబ్బరి ఫ్లేవర్ ఇష్టం ఉంటే జీడిపప్పు ప్లేస్లో చిన్న ముక్క ఎండు కొబ్బరిని కూడా వేసి వేయించుకోవచ్చు. ఇవి వేగిపోయినాయండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయేమో చూద్దాం. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక టమాటాను ముక్కలు చేసి వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మన టేస్ట్కి తగినంత కారం, ఉప్పు, మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి ఉప్పు, కారం, మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో నీళ్లు వేసుకోవాలి. మనం తీసుకున్న 1/2 కిలో చికెన్కి 1 గ్లాసు నీళ్ళు సరిపోతాయి. మీకు గ్రేవీ కొంచెం పల్చగా కావాలంటే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపి కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్ రానివ్వాలి. 3 విజిల్స్ రానిచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. ముక్క బాగా ఉడికింది కదా. ఒకవేళ మీకు ముక్క ఉడకలేదంటే కుక్కర్ మీద మూత పెట్టేసి ఇంకొక విజిల్ రానివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. కుక్కర్ మూత తీసిన తర్వాత కనీసం 1 నిమిషమైనా ఇలా ఉడకనివ్వాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ కర్రీ అన్నంలోకే కాకుండా దోశ, వడ, ఇడ్లీ, పూరి, చపాతీ ఇందులోకైనా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.